ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్న వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం భోజనం పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అంటూ జనాలు ఎక్కడికక్కడ నిలదీశారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి తుమ్మలను ఏకంగా గేరావ్ చేశారు వరద బాధితులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకు పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శించారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా వాళ్లు మాత్రం మున్నేరు వరదల నుంచి దేవుడే ప్రజలను కాపాడాలని చేతులు ఎత్తేశారని మండిపడుతున్నారు. తమను ఎవరు కాపాడతారో తెలియక రక్షించే వారి కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిల్డింగ్లపైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. తిండి లేక హాహాకారాలు చేస్తున్నారు. మరోవైపు ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఇంటిపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఉప్పొంగి నడుంలోతు నీరు రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం చూస్తున్నారు. ఓవైపు నగరంలో వానలు వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని బాధితులు మండిపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు గోదావరి ఇటు మున్నేరు నదుల వరదల్లో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చినా ముగ్గురు మంత్రులకు చీమ కుట్టినట్టు కూడా లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన వర్షాల కారణంగా శనివారం సాయంత్రమే రద్దు కాగా ఆయన ఖమ్మంలోనే ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడంలో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పేరుకు 2-3 ప్రాంతాలకు వెళ్లిన ఖమ్మం నగరాన్ని మాత్రం విస్మరించారు. వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనలు వ్యక్తమవుతుండగా పర్యటనకు వచ్చిన తుమ్మలకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. తుమ్మల డౌన్ డౌన్ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలియజేశారు. వరదల్లో చిక్కుకున్న తమ వారిని రక్షించాలని నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో మినిస్టర్ ఉన్నప్పటికీ మేము గర్వకారణంగా చెప్పుకున్నాం. కార్యకర్తలు అయినప్పటికీ మా మినిస్టర్లే మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లే మమ్మల్ని ఆదుకోనప్పుడు మేము ఎంత బాధ అయితే ఎంత కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇరిగేషన్ మంత్రుడు డిప్యూటీ సీఎం ఉండు రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో 9 సీట్లు ఇచ్చిన మిమ్మల్ని ఎడబెట్టుకుంటాడు. ఆడబెట్టుకోకుండా ఎడబెట్టుకున్నాం. కరెక్ట్ కాదు కన్నా వరదలు వచ్చినాయి. కనీసం ఒక్కరు రాలే. నేను కాంగ్రెస్ కార్యకర్త అన్న 48 డివిజన్ కాంగ్రెస్ కోసం ప్రాణం ఇచ్చినా గానీ ఒక్కరు రాలే అన్న. ముగ్గురు మినిస్టర్ ఖమ్మంకి గానీ ముగ్గురు మంత్రులు ఈ రోజు ఉన్నా సరే ఈ రోజు వరకు కూడా సారథి నగర్ మన ఖమ్మం డిస్టిక్ లో ఉన్న విధంగా ఈ రోజు ఏ మంత్రి స్పందించలేదు. స్పందించకపోయినా సరే ఈ రోజు ఉన్న వరద బాధితుల గురించి ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. రాష్ట్రంలో ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా ఖమ్మంలో అతి భారీ వర్షం కురిసినా ముందుగా ప్రభావితం అయ్యేది మున్నేరు సరివాహక ప్రాంతమే. అటు ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే గ్రామాలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. గత 10 ఏళ్లలో ఖమ్మంలో ఎప్పుడు భారీ వర్షం వచ్చినా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలు అధికారులను అప్రమత్తం చేసేవారు. లోతట్టు ప్రాంతాల వారిని పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకునేవారు. ఇప్పుడు మాత్రం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఏం సహాయక చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులుండి ఏం లాభమని నిలదీస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు ఫైర్ అవుతున్నారు. ఖమ్మంలో ఇప్పుడు ముగ్గురు మంత్రులున్న అరకొరగానే ముందస్తు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారం నుంచి హెచ్చరిస్తున్నా వరదలపై అవగాహన లేక ముందస్తు అంచనా లేక జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లోనే గడిపారు. తీరా ఇప్పుడు దేవుడిపైనే భారం వేశారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పొంగులేటి ఖమ్మం చేరుకొని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి మామ అనిపించారు.
ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ని పరిశీలించినట్లు చేసిన పొంగులేటి కనీసం స్థానికులతో మాట్లాడే ప్రయత్నమే చేయలేదు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సింది పోయి సెల్ఫీలకు ఫోజులు ఇవ్వడానికే పరిమితమయ్యారు. వరదలతో తాము అల్లాడిపోతుంటే మంత్రి వ్యవహార శైలి ఇలా ఉందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ముండేరు వాగులో చిక్కుకున్న 9 మంది సురక్షితంగా తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉదయం నుంచి ఆర్తనాదాలు చేసినా రాత్రి 10 గంటల వరకు అధికారులు స్పందించలేదు. వరదలో చిక్కుకున్న తమను పట్టించుకోవడం లేదని, కనీస సహాయక చర్యలు లేవంటూ బాధిత కుటుంబాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నిలదీశాయి. ప్రభుత్వంపై నమ్మకం లేక స్థానికులు, బంధువులు గజ ఈతగాళ్లను పంపించారు. రాత్రి 10 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టడంతో ఫ్లడ్ లైట్ల వెలుగులో జేసీబీ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకోగా అప్పటికి స్థానికులు వారిని రక్షించారు. జిల్లాలో 3 మంత్రులున్నా ఏం ప్రయోజనమని బాధిత కుటుంబాలు ధ్వజమెత్తాయి. ఖమ్మంలో మున్నేరు వరదలో చిక్కుకున్న మరో 11 మంది బాధితులను రక్షించడానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో బంధువులే డబ్బులు చెల్లించి వైరా నుంచి గజ ఈతగాళ్లను తీసుకొచ్చి తమ వారిని రక్షించుకున్నారు.